హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జన్య మీడియా. నేను మీ రాజేష్. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో ఒకటి బాగా వైరల్ అవుతుంది. సో స్పిరిట్ మూవీ గురించి, ఆ ఇష్యూ గురించి చాలా అంటే చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. బట్ చాలామంది ఈ విషయాన్ని అంటే పబ్లిసిటీ స్టంట్ మనీ కోసమే చేస్తున్నారు అని కొంతమంది అంటున్నారు. బట్ వీళ్ళు ఏమంటున్నారంటే మా సినిమా మేము తీసుకున్నది, మా పేరు మేము పెట్టుకున్నాం, సో దానిలో ప్రాబ్లం ఏంటి అని అంటున్నారు. సో ఇది ఎలా వెళ్ళిపోయిందంటే అంటే ప్రభాస్ ఫ్యాన్స్కి వీళ్ళకి జరుగుతున్న వార్లా ఉందన్నమాట ఎక్కువగా. బట్ ఈ మూవీ గురించి అసలు ఏంటి, వీళ్ళు ఏం చేశారు, అసలు ఎందుకు గొడవ వచ్చింది, ఇవన్నీ విషయాలు అయితే తెలుసుకుందాం. హాయ్ అన్న, నమస్కారం. నమస్కారం అమ్మా, బాగున్నారా? ఈ మధ్యకాలంలో ఎక్కువగా మీరు ఎక్కడ చూసినా యూట్యూబ్లో కనిపిస్తారు ఎక్కువగా, కానీ అంటే ఈ కాంట్రవర్సీ అనేది మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు ఏంటమ్మా, ఏంటి మీ సినిమా అంటున్నారు, ఆ టైటిల్ మీద ఏమో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సో దేనికోసం మీరు పోరాడుతున్నారు ఏంటి? మేము దేనికోసం, మా సినిమా కోసమే పోరాడుకుంటున్నాం. మేము మా ఇంటి దగ్గర మొత్తం అమ్ముకొని ఒక మాతంగిని గురించి సినిమా చేసాం కదా. ఈ మాతంగిని గురించి మేము సినిమా చేసుకొని మొత్తం పూర్తి చేసుకొని ఒక అవస్థ అనమాట. వాళ్ళ బాధ ఇది. ఒక చిరిట్ ఈజ్ నాట్ వన్ అంటే ముగ్గురు ఆత్మలు, తెలుగులో నుంచి ఆత్మ ఒకటి కాదని చిరిట్ ఈజ్ నాట్ వన్ అని పెట్టుకున్నాం 3 ఆత్మలకి. ఇది మా టైట్లే, మా సంసారి మాకే వచ్చేది కదా. మేము అది ఆడే పనసని పెట్టుకున్నాం. ఆడే పనసని పెట్టుకున్న 3వ రోజు 4వ రోజు మా అబ్బాయిని అడిగి అన్ని మా ఇంటి డోర్ నెంబరు, మా నెంబరు మొత్తం ఇప్పించుకొని ఒక 5-6 రోజులకి మా ఇంటికి నోటీస్ పంపించారు. మా ఇంటికి నోటీస్ పంపించే వరకు మా అమ్మాయి ఆడుండి చదివిచ్చి మా మన ఇంటికి నోటీస్ వచ్చినదని చెప్పంటే ఏం మరి అన్నని అడుగుదామంటే రవి అడిగే వరకు చదివితే సినిమా చేసుకోమని వచ్చినదని చెప్పి ఒక ఆయన చదివి, ఇంకొక ఆయనకి అడిగిపోయి చదివితే అయ్యవారికి అడిగిపోయి ఆయన అన్నాడు, కాదమ్మా ఎవరు చెప్పినారు నీకు సినిమా రిలీజ్ చేసుకోమని, కాదు సినిమా ఆపమని ఢిల్లీ నుంచి పంపించినారు అని చెప్పింది. అమ్మ ఇట్లా చెప్పినారని చెప్పి ఫోన్ పెట్టమని ఆయనే మాట్లాడి మాకు చెప్పినాక అది పెట్టారు పేపర్లో, టీవీ సెల్లులో. మేము ఆయన చూసుకునే ఇదే ఉంది. మీరు ఏం చేసినా ఈ సిరిటీజ్ ఏమైనా ఏ టైటిల్ బయటకు పోయినా ఏం చేసినా కానీ మేమేం కఠినమైన చర్య తీసుకుంటామని చెప్పి పెట్టారు. మా ఆయన తీసుకున్నాం, మేము ఎవరిని అడగలేదు. సినిమా చేసే రోజు కూడా ఎవరిని అడగల. ఒక పెద్ద ఉన్నారు, రాండి అయ్యా మీరు చేయండి, మీరు చెప్పండి అని చెప్పలే. మేము ఎవరిని డబ్బులు కూడా అడగలే. మేమే బర్రెలు మేకలు అన్నీ మొత్తం ఇంట్లో ఏమున్నాయి అన్నీ అమ్ముకొని మేము ఒక సినిమా 13 సంవత్సరాల నాడు కళ ఇది. ఆ కళ ఈరోజు నాకు 30 సంవత్సరాల నుంచి సంపాదించిన రూపాయి మొత్తం 10 సంవత్సరాలు ఈ సినిమా మొదలుపెట్టి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు లాక్డౌన్కు ముందు. ఓకే. ఈ మధ్యలో మళ్ళీ మా అబ్బాయి చనిపోవటం పాంగుట్టి ఇప్పుడు అది జరిగినాక ఒక 2 సంవత్సరాలు ఆపేసాం చేయలేక, మాకు ఇంక రూపాయి లేక ఆ బాధతోటి చేయలేకపోయినాం. ఆ అబ్బాయి ఏం చేసిండంటే ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు, దాంట్లో ఒక ఫైట్ లాగా చేసిండు. చేసేవరకు ఆ అబ్బాయి కోసం మొత్తం మళ్ళీ ఆ లాక్డౌన్లో ఓట్లు పెట్టుకొని ఆ ఓట్ల మీద రూపాయి సంపాదించుకొని అప్పుడు ఇంకా ఒకరు వచ్చేదానికి 10 మంది వచ్చిండ్రు, బాగా 2-3 లక్షలు సంపాదించుకున్న ఓట్ల మీద ఆ రూపాయి తీసుకున్నాక రవి మరి మళ్ళీ మన అబ్బాయి ఉన్నాడు కదా ఆ సినిమాలో మనం చేసుకుందామని చెప్పి గట్టిగా పెట్టేయాలని అందరూ కూడా చేద్దాము, మన అబ్బాయి కానొస్తాడు, మనం 1 కోటి రూపాయలు సంపాదించినా మనకి ఏడ కానరాడు, ఈరోజు మనము 4 ఆళ్ళు వేసుకున్నా కానీ మనకు కానొస్తాడన్న భావంతో అందరము పూర్తిగా బట్టి ఉన్న ఇల్లు అమ్మినాం, పొలం ఉంటే కూడా తాకట్లకు పెట్టినాం, మేము ఉండే ఇల్లు కూడా తాకట్లకు పెట్టినాం, బ్యాంకులో పెట్టి తెచ్చినాం. 7,50,000 తీసుకొచ్చాం. ఈ మొత్తం పెట్టి సంసార్ కానీ సర్టిఫికేట్ కానీ మొత్తం తెచ్చుకొని మేము సినిమా చేయాలి 22వ తారీఖున, మే నెల 22వ తారీఖున మేము ఎంతో సంతోషంగా వచ్చినాం ఇక్కడికి. వీడికి మేము చేయాలని వచ్చే వరకు మాకు ఆ నోటీసు పోవటంలో మాకు ఇవ్వాల్సిన డబ్బులు పోయినాయి. మేము ఇవ్వాల్సిన వాళ్ళు కూడా మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని బాగా ఒత్తిడి చేశారు. మేము ఏం చేయని అర్థం కాక నిలబడిపోయినాం మధ్యలో. ఓకే. సో అంటే జనరల్గా సెన్సార్ అయిపోయింది అండ్ ఫిలిం ఛాంబర్లో మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. సో ఫిలిం ఛాంబర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మన సినిమా అని ఫిలిం ఛాంబర్ నుండి వస్తుంది. మరి వాళ్ళు మనకు పంపించినప్పుడు ఈ ఫిలిం ఛాంబర్ని కలిసారా మీరు ఏమైనా? టైటిల్ చేసుకున్నప్పుడు టైటిల్ అన్నీ అయిపోయింది అన్నారు. రీసెంట్గా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కలిసారా?
కలిసే ఉండాలి. పంపించాము. ఇటు పక్క ఇప్పుడు ఈ ఛాంబర్లో ఒకటి కదా 2-3 ఛాంబర్లు ఉన్నాయంట. మనం చేసి తెలుగు ఛాంబర్లో చేపించాను. ఇది విజయవాడకి సంబంధించిన దాంట్లో చేపించాను. దాంట్లో చేపించుంటే అది వేరు ఇది వేరు అని చెప్పుకొస్తున్నారు వీళ్ళు. కానీ ఎక్కడ ఏం చేసినా సరే మొత్తం వాళ్ళందరూ మాట్లాడుకొని టైటిల్ ఉంటే టైటిల్ ఇస్తారు. టైటిల్ వేరే ఉంటే ఇవ్వరంట. మొత్తం ఒకటి ఎక్కడ ఉన్నా సరే. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, తప్పించుకోవడానికి ఏం చేస్తున్నారంటే వీళ్ళేమో వాళ్ళది చెల్లదు, వాళ్ళ దగ్గర అవ్వదు, అది ఛాంబర్ వేస్ట్ అని ఇప్పుడైతే ఫిలిం ఛాంబర్లో అది చెప్తున్నారు. వాళ్ళది ఇక్కడే ఉంది ఛాంబర్. వీళ్ళకాడే పోతేనేమో వాళ్ళది తెలియదు, వాళ్ళది ఇది అవ్వదు, వాళ్ళు ఫస్ట్ నుంచి మనకు కూడా చెల్లిద్దని వీళ్ళు అంటారు. సరే ఇద్దరు కూర్చొని ఒక ప్రెస్ మీట్ ఏదైనా పెట్టేసి మాకు కొంచెం ఆ పెద్దలు పిలిపించి ఒక న్యాయం చేయమని చెప్పడితే వాళ్ళు ఎవరు ఒకరి మీద చెప్పుకుంటే ఎవరు స్పందించట్లా, ముందుకు రావట్లా. సరే పోనీ నేను ప్రెస్ మీట్ పెట్టుకుంటే దాంట్లోకి రమ్మన్నా సరే రావట్లా. నేను ప్రెస్ మీట్ పెట్టుకుంటే దాంట్లోకి నువ్వు చెప్పండి, అసలు విషయం మాట్లాడండి అని చెప్పేసి వీళ్ళు నాది కాదు నీది కాదు అంటే ఇటు చెప్పుకున్నప్పుడు ఇప్పుడు ఇన్ని ఛాంబర్లు ఉండటం వేస్ట్ కదా. ఇప్పుడు విజయవాడ ఛాంబర్ ఒకటి, ఇక్కడ తెలంగాణ ఛాంబర్ ఒకటి, ఇన్ని ఛాంబర్లు పెట్టుకోకుండా ఒకటే ఛాంబర్ పెట్టుకుని వాడికి పోయి చేయించుకుంటాం కదా సినిమా చేసుకున్న తర్వాత. ఇప్పుడు సెన్సార్ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టాల. సెన్సార్ వాళ్ళన్నా కూడా ఇక్కడ నుంచి వస్తే అవ్వదు, టైటిల్ అవ్వదు, నువ్వు అక్కడేం చేయించుకోవాలంటే నేను మళ్ళీ మార్చుకున్నాను అప్పుడే. ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత ఎవరు తప్పించుకుంటా నా సొంతం లేదనుకుంటా ఈ టైటిల్ గురించి మాట్లాడకుండా ఇప్పుడు వాళ్ళ టైటిల్ అంటే ముందు నాది అయింది 2 నెలల ముందు వాళ్ళు పంపించిన నోటీసులో చూసి నేను పంపించాను. వాళ్ళ ముందు నోటీస్ పంపించినాక దాంట్లో చూసి వాళ్ళది ఏప్రిల్ అయితే నాది ఫిబ్రవరిలో అయ్యింది ఆల్రెడీ. ఇది చూపించి వాళ్ళు పంపిస్తే వాళ్ళ గురించి ఎదురు మాట్లాడుకుంటా వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళు మొత్తం ఒక డ్రామాలు క్రియేట్ చేసి దాని డ్రామాలు అంటారు మన ఊళ్ళో. ఇప్పుడు వాళ్ళు పంపించిన దాంట్లో అసలు ఏమైనా ఉంది, సినిమా రిలీజ్ చేయొద్దన్నారా లేకపోతే టైటిల్ మార్చమంటారా, అసలు ఏంటి వాళ్ళ కంటెంట్ ఏం చెప్పారు అసలు? అలా దాంట్లో నోటీసులో ఫస్ట్ స్పిరిటిజం అనే టైటిల్ రిలీజ్ చేయడానికి, అంటే ఈ సినిమా రిలీజ్ చేయడానికి లేదు. ఈ సినిమా సంబంధించిన పోస్టర్స్ కానీ వీడియోస్ కానీ దీని క్లిప్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు దాకుంటే అవి మొత్తం డిలీట్ చేయాలి. అలా చేయకపోతే మీ మీద ఖచ్చితంగా పోలీసు క్రైమ్ డిపార్ట్మెంట్ నేను కేసు ఫైల్ చేస్తాను అని చెప్పి దాంతోపాటు 15 రోజులు నాకు తొందరగా రిటర్న్ పంపించాలి అని చెప్పి పంపించారు. నేను ఎందుకు పంపిస్తాను, అది ఆల్రెడీ సెన్సర్ అయిపోయింది అని చెప్పి మనం కూడా రిటర్న్ పెట్టాం. నా దగ్గర ఇది ఉంది ప్రూఫ్, మేము చేస్తున్నామని. దీనికి మళ్ళీ వాళ్ళు 2వ నోటీస్ పంపించారన్న. వాళ్ళు పంపించిన దానికి సినిమా అసలు రిలీజ్ చేయొద్దన్నారు. వాళ్ళు రిలీజ్ చేద్దానికి వాళ్ళకి ఏం రైట్స్ ఉంది సార్, నాకు సెన్సర్ వచ్చిన తర్వాత. సెన్సర్ రాకపోతే అనుకోవచ్చు వాళ్ళ దగ్గర షూటే స్టార్ట్ అవ్వాలి. నా సినిమా సెన్సర్ వచ్చే ఆయనకి 2024లో ఆ సెన్సర్ వచ్చింది. అప్పటికి వాళ్ళ సినిమా కూడా షూట్ స్టార్ట్ అవ్వాలి, వాళ్ళు అవ్వాల. వాళ్ళు కదా ఏదైనా మార్చుకోవాలి, నా ఒక రైట్స్ లేవు కదా సెన్సర్ వచ్చిన తర్వాత. ఇప్పుడు సెన్సర్ వచ్చిన తర్వాత నీది కాదు సినిమా నువ్వు రిలీజ్ చేయడానికి లేదంటే ఇప్పుడు సెన్సర్ అనేది వేస్టే కదా. ఇప్పుడు సెన్సారే ఫైనల్ అంటున్నారు. సినిమా చేసుకుని కొన్ని కట్లు కూడా పెట్టారు, తీసేసాము. ఇప్పుడు సెన్సార్ వచ్చిందని కూడా కాదన్నప్పుడు అది కరెక్ట్ కాదు. మీరు లీగల్గా ఒక నోటీస్ పంపించామండి. ఏమని సో మాది మా దగ్గర ఉంది సార్, స్టార్టింగ్లో పెట్టుకున్నది ఎప్పుడైతే చేసుకున్నాము మా సెన్సార్ కూడా వచ్చింది కాబట్టి మీరే ఆపుకోండి కావాలంటే, మా దాన్ని ఆపడానికి లేదు. సేమ్ మనకి ఎలా పెట్టాం అలాగే వాళ్ళు కూడా మీద ఆపండి సార్ మీరు తీసేయండి అక్కడ చెప్పి మనం కూడా రిటర్న్ ఇచ్చాం. ఈ రిటర్న్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 2వ నోటీస్ పంపించారు వాళ్ళ కాడ నుంచి. దానిలో సేమ్ ఆ ముందున్న మ్యాటర్ మొత్తం ఇచ్చేసి ఈ టైటిల్ మీది కాదని చెప్పేసి 3 రోజుల్లోపు రిటర్న్ ఇవ్వకపోతే మటుకు లీగల్గా మేము ఏమంటారు కేసు తీసుకుంటా అన్నారు. పోయినసారి 10 రోజులు టైం ఇచ్చారు అంటే చేయమని, ఈసారి అంత టైం కూడా ఇవ్వకుండా అమ్మడే చేయాలని చెప్పారు. ఈ లోపు ఏం జరిగింది, ఈ ఫస్ట్ నోటీస్ పంపించిన తర్వాత ఎవరైతే మనకి సందీపంగా మేనేజర్ ఉన్నారు కదా ఆయన తరపు నుంచి ఇదంతా జరుగుతుంది. వాళ్ళకి టీసీ రోజులకి అడ్రస్ వెళ్ళటం కానీ టీసీ రోజులకి మొత్తం తెలియటం కానీ ఈ సందీపంగా సార్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ప్రసాద్ గారు ఆయన నుంచి నడుస్తుంది. ఈయనే మొత్తం కొంచెం నడిపిస్తాడు ఇదంతా. నాకు ఫోన్ చేసి అడ్రస్ తీసుకుని వాళ్ళకి అడ్రస్ పంపించింది వాళ్ళు. సరే వాళ్ళ నోటీస్ వచ్చిందండి ఇలా ఎందుకు పంపించారని చెప్పేసి నోటీస్ రాగానే ఫస్ట్ నేను ఆయనకే పెట్టా, ఎవరికి పెట్టలో ఫస్ట్ ఆయనకే పెట్టా, ఆయనకు అడ్రస్ ఇచ్చింది కాబట్టి. ఇలా పంపించారు ఏంటి సార్, ఈ సినిమా నాది కదా నేను రిలీజ్ చేసుకుని రెడీగా ఉంటాను, ఈ నెలలో రిలీజ్ చేసుకోవాలనుకుంటున్నాను, ఇలా పంపించడం కరెక్ట్ కాదు కదంటే అదేం కాదు నువ్వు రిలీజ్ చేసుకున్నాడు. రిలీజ్ చేసుకోవడం అంటే నువ్వు ఇందు నోటీస్ పంపించాల్సి వచ్చింది అడిగాను. సరే రిలీజ్ చేసుకోమన్నాడు కదని కొంతమందికి చెప్పాను, నాకు తెలిసిన కొంతమందికి ఇలా నోటీస్ పంపించారు ఏంటి పరిస్థితి రిలీజ్ చేసుకోమంటున్నాడు, ఓకేనా దాని మీద రిలీజ్ చేసుకుంటే ఇబ్బంది పడతాను, ఖచ్చితంగా వాళ్ళకి నోటీస్ ఇచ్చారు కాబట్టి నువ్వు ఇమీడియట్లీ మళ్ళీ వాళ్ళకి నోటీస్ రిటర్న్ ఇవ్వాలన్నారు. అప్పుడు మళ్ళీ వేరే లాయర్ మాట్లాడేసుకొని ఈ లాయర్ నోటీసు మళ్ళీ పంపించామని మళ్ళీ ఇంకోటి అది ఫస్ట్ దానికి ఇది పంపించిన తర్వాత మనం పంపించిన నోటీస్కి వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. 14 రోజులు రిప్లై ఇవ్వలేదు. మనకి ఎప్పుడైతే వచ్చిందో మనకి భయం వేసింది, ఇడియన్ సినిమా ఆపన్నాడు అని చెప్పేసి ఒక 1 వీక్లో మొత్తం పంపించాను, ఎత్తుక్కొని అటు తిరిగి మొత్తం పంపించేసుకున్నాను. వీళ్ళు 2 పంపించుకోండి వీళ్ళు. నేను మళ్ళీ అడిగాను, సార్ మీరు ఆ రోజు చెప్పారు మళ్ళీ ఏం చెప్పట్లేదు, ఒకసారి అడిగి వాళ్ళు కనుక్కొని నాకు ఒక వీడియో పంపించండి, సందీపంగా సార్ తోటి ఎవరితో ఒకరితో ఒక వీడియో అయితే చేసి పంపించండి, నేను దీన్ని బయట పెట్టిన వీడియోని
నేను ఒకవేళ క్యూబ్ దగ్గరికి వెళ్తాను, వాళ్ళు కనుక ఇది ఆల్రెడీ ఇలా ఉంది కదమ్మా, రిలీజ్ చేయడం కష్టం, అంటే మేము టెలికాస్ట్ చేయడం కష్టం వద్దంటే వాళ్ళు చూపిస్తాను, సార్ నాకు వాళ్ళు పొరపాటు పంపించారంట, వీడియో పెట్టారు, రిలీజ్ చేయొచ్చు అని. ఏదైనా బిజినెస్ కాడికి ఎక్కడికి వెళ్ళినా సరే ఒకళ్ళు తీసుకుంటే వాళ్ళ దగ్గర చూపించుకోవడానికి ఉంటుంది. ఒకవేళ అప్పటికి వాళ్ళు ఒప్పుకోకపోతే అప్పుడు నేను బయట పెడతాను. నాకని వాళ్ళు కానీ కుదరదు, వాళ్ళ నుంచి వచ్చిన నోటీస్ కావాలి మీరు కానీ ఒప్పుకోవద్దు, అప్పుడు పెడతాను. అప్పుడు పెట్టిన వీడియో బయట అన్నాను. అట్ట పెట్టడం మాకు అలా కుదరదు, అలా ఎందుకు పెడతా, అది పంపించిన టీ సిరీస్ వాళ్ళు వాళ్ళ మా మాట ఏంటండి, వాళ్ళ మాట ఏంటంటే పంపించింది మీరే కదా, నా అడ్రస్ ఇదంతా క్రియేట్ చేసింది మీరే కదా. టీ సిరీస్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ అనే పాయింట్లో మాట్లాడారు. ఇప్పుడు చూస్తే ఉంది టీ సిరీస్ వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్, ఎవరైతే సందీప్ సార్ ఉన్నారో వీళ్ళ తమ్ముడు ఇద్దరు ఒకటే కదా, ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్, టీ సిరీస్ ఇద్దరు. ఈ పంపించిన తర్వాత వాళ్ళ నుంచి ఎటువంటి క్లారిటీ లేకపోతే ఈ గ్యాప్లో మన పేరుతో మాట్లాడేసుకొని ఇలా జరుగుతుందని ఏంటి పరిస్థితి అంటే, ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు, చిన్న సినిమాలను కాపాడుతాడు, చిన్న సినిమాలో సపోర్ట్ వస్తాడు, నిర్మాతలు సపోర్ట్ వస్తాడంటే నటికుమార్ గారి దగ్గర తీసుకెళ్ళారు. నటికుమార్ దగ్గరికి వెళ్ళాం. ఆయనకి వెళ్ళేసి జరిగిన విషయం మొత్తం చెప్పాను. ఫస్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేసిన దగ్గర నుంచి నెంబర్ తీసి మొత్తం చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన ఇక్కడ ఎదురు కూర్చొని ఎవరైతే ఆర్జీ గారు ఉన్నారు కదా, ఆయన ఫోన్ చేసి ఇట్లా రైతులు ఇలా సినిమా చేశారు, లేదా సెన్సర్ సర్టిఫికేట్ ఉంది, ఒకసారి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఎటు పరిస్థితులు ఎవరు ఆపడానికి లేదు, ఈ సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఒకసారి వచ్చినా ఎవరు ఆపడానికి లేదు, ఎంత పెద్దది ఏదైనా సరే లేదు, రేపు వాళ్ళ సినిమా రిలీజ్ చేసుకోవాలి సార్, క్లియరెన్స్ సీల్ ఇవ్వాల్సి ఉంది, ఇక్కడ తెలుగు రిలీజ్ చేయాలంటే చెప్పేసి నేను చెప్పేసి ఏంటి పరిస్థితి అంటే, ఇప్పుడు టైటిల్ మార్చుకుంటారంటే మార్చుకుంటా అన్నారు. ఇప్పుడు ఏమన్నాడు, ఏం లేదు, ఈ టైటిల్కి అయ్యే ఖర్చు ఏమైతే ఇది ఉందో ఇదే చెప్పాను, నాకు టైటిల్ అయ్యే ఖర్చు ఏముందో ఇది, ఇప్పుడు నేను పోస్టర్లు వేయించుకున్నాను కదా 10,000, ఈ పోస్టర్లకి ఇప్పుడు ఈ టైటిల్కి సంబంధించి ఏమైతే అయిందో, ఈ టైటిల్ నాకు ఏమైతే మార్చుకుంటానో దీనికి అయ్యే ఖర్చు ఏముందో అది మాత్రమే పెట్టుకోమని చెప్పాను. ఈ డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయకుండా, ఇది నేను పెట్టుకోలేం కదా, వాళ్ళ టైటిల్ కావాలంటే మళ్ళీ నాకు సెన్సార్ ఇవన్నీ అవుతాయి కదా, ఇది మాత్రం పెట్టుకొని చెప్పి ఇది అడుగుతున్నారు, వాళ్ళు పెద్ద డిమాండ్ చేయట్లేదు, వీళ్ళు సినిమా చేసుకోవడానికి వచ్చని చెప్పి ఆయన చెప్పారు. ఆయన సందీప్ గారు ఫోన్ చేశారు వాళ్ళ ఆఫీస్కి. ఆ ఫోన్ చేసి మళ్ళీ ఏమంటే రిటర్న్ కాల్ చేశాడు ఆయనకి. ఇలా చెప్పాను, ఒక 2 డేస్లో అది క్లియర్ అవుతుంది, సెట్ చేస్తారని చెప్పాడు. ఇది మాకు ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత సార్ ఓకే సార్, ఇప్పుడు మరి ఒక ప్రెస్ మీట్ పెడదాం అంటున్నాం, అంటే రాంబాబు గారు వచ్చారు, అక్కడ కడల రాంబాబు గారు వచ్చారు పిఆర్, మరి ఇక్కడ ఒకసారి మాట్లాడి ఒక ప్రెస్ మీట్ పెడదాం అనుకుంటున్నాను సార్, ప్రెస్ మీట్ పెడితే ఈ పోస్టర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం తొందరగా రియాక్ట్ అవుతారు, నాకు ఈ నెలలో రిలీజ్ అవ్వాలి, మే నెలలో రిలీజ్ అవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ మంత్ పనికిరావు పోస్టర్లు అని చెప్పాను. అది దానికి ఏమన్నా అంటే ఏం కాదు, ప్రెస్ మీట్ పెడదాము, దాని మీద కావాలంటే మే రిలీజ్ ఉంది కదా, దాని మీద వైట్ ఏదన్నా వేయించేసి వేరే డేట్ వేసుకొని చేసుకోవచ్చు అన్నారు. అలా చేసుకుని మళ్ళీ ఎక్కువ ఖర్చు అవుతుంది కదంటే ఏలే నేను చూసుకుంటాను అన్నాడు ఆయన. సరే దీంట్లో చెప్పేసి నేను పెద్ద సినిమా రిలీజ్ ఉంది దానికి వెళ్ళి వస్తాను, పెద్ద సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఒక్కసారి అప్పుడు కూర్చొని మనం మాట్లాడేసి మొత్తం సెటిల్ చేద్దాం, వీళ్ళందరికీ లెటర్ కూడా పెడదాం అన్నారు నటికుమార్ గారు. ఆయన మాట మీద ఒక 15 రోజులు నేను ఇంకా పట్టించుకోలేదు, ఆ 15 రోజులు ఏం పట్టించుకోలేదు, నోటీస్ పంపించేసి ఆ వారం వరకు సైలెంట్గా ఉన్నాను. వీళ్ళ దగ్గర నుంచి నోటీస్ రాలేదు, ఇంకా వాళ్ళు ఉంది. సరే పోనీ ఈయన పెద్ద సినిమా అయిపోయింది, హైదరాబాద్ వచ్చారండి, అది రిలీజ్ మొత్తం అయిపోయింది, హైదరాబాద్ వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి ఆ లెటర్ రాస్తా అన్నాడు కదా, ఈయన ఫోన్ చేస్తుంటే పొద్దున సాయంత్రం 2 రోజులు చెప్పాడు నాకు. సార్ 2 రోజులు చెప్తున్నాడు అన్న ఇది పరిస్థితి అంటే, అప్పుడు ఒక ఛానల్కి వెళ్ళేసి అక్కడ మాట్లాడాడు, ఒక ఛానల్కి వెళ్ళేసి ఎట్లా జరిగింది ఇది ప్రాబ్లం అని చెప్పేసి మాట్లాడితే అక్కడ లైవ్ పెట్టారు, మాట్లాడారు. దాంట్లో నుంచి ఆయన లైవ్ తీసుకున్నారు, ఎవరిని నటికుమార్ గారిని తీసుకున్నారు. ఫస్ట్ ఆయనతో మాట్లాడారు, ఏంటి సార్ నిజమేనా ఇలా రైతులు వచ్చారంటే మీ దగ్గరకు వచ్చారు, కలిశారంటే మొత్తం చూశాను, అన్నీ కరెక్ట్గా ఉంది, వీళ్ళ సినిమానే కరెక్ట్, వీళ్ళు సెన్సార్ వచ్చేసింది, వచ్చిన తర్వాత ఎవరు రావడానికి లేదు, మరి మీరు ఏదో ప్రశ్న పెట్టి కొంచెం మాట్లాడుతున్నారంట కదా అని చెప్పేసి అంటే నేను మాట్లాడాను, ఎవరు చెప్పాడు ఆయన ఇట్లాగనే, ఇంకొక 2 రోజులు టైం ఇవ్వండి నేను దాన్ని సెట్ చేస్తాను చెప్పేసి నటికుమార్ చెప్పారు మీడియాలో. ఈయన ఉండగానే తర్వాత నెక్స్ట్ అంటే ఈయన ఫోన్ చేశారు, ఎవరికి శివ గారికి, సందీప్ మేనేజర్ శివ గారికి. ఆయన లైన్లోకి వచ్చారు, సార్ మేము సినిమాని రిలీజ్ చేసుకోమంటున్నాం సార్, దానివల్ల పెద్ద ప్రాబ్లం లేదు, ఇబ్బంది ఏం లేదు, ఏదో వాళ్ళు పంపించారు అనుకోకుండా పంపించేశారు, సరే తప్పు జరిగింది అని చెప్పుకొచ్చాడు. తప్పు జరగడం ఏంటి సార్, మీరు కావాలని పంపించారు, నేను మాట్లాడుతున్నాను సార్, దానికి ఆయన కట్ చేశారు. ఈ మాట చెప్పాడు, సినిమా రిలీజ్ చేసుకోవచ్చు అనే మాట చెప్పాడు. ఈయన చెప్పాడు కదా చెప్పేసి ఈయన ఒక 2 రోజుల తర్వాత ఎట్లా మాట్లాడుతున్నాడు కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు, వాళ్ళ దగ్గర నోటీస్ రాలేదు, మనకు కావాల్సిన క్లారిటీ వచ్చిందని వీడియో పెట్టుకున్నా. ఊర్లో మళ్ళీ ఎవరైతే నిందించారో ఎవరు చెప్పారో వాళ్ళకి కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేసుకున్నాను, సైలెంట్ ఉన్నాను. ఇవాళ మాట్లాడాడు సార్, రేపాకి వెళ్ళిండు, తర్వాత రోజు నోటీస్ వచ్చింది, 2 నోటీస్ వచ్చింది. 2 నోటీస్ వచ్చింది. నటికుమార్ గారు ఈ ఎప్పుడైతే కాల్ మాట్లాడో ఆ తర్వాత నుంచి ఆయన స్పందించడం మానేశాడు, వాట్సాప్లో మెసేజ్ పెడతాడు, రిప్లై మానేశాడు, అంతకుముందు ఇచ్చేవాడు. ఈ నోటీస్ రాగానే మళ్ళీ ఆయన పంపించాను ఇద్దరికి, నటికుమార్ గారికి సేమ్ టైం ఈయనకి సందీప్ గారికి, ఇద్దరు పంపించేసి సార్ మేనేజర్కి ఆయన పంపించేసి సార్ మళ్ళీ మొన్న రిలీజ్ చేసుకున్నారు, మళ్ళీ 2వ నోటీస్ వచ్చింది, ఇదేంటి సార్ మీ మాట ఎక్కడ జరుగుతుంది, కాదు కదా నాకు వాళ్ళ దగ్గర నుంచి రావాలి, వాళ్ళ దగ్గర నుంచి ఇప్పించండి, వాళ్ళ దగ్గర నుంచి ఇప్పించేస్తే కొంచెం బాగుంటుందని చెప్పాను. ఇది మళ్ళీ లాయర్ గారికి వెళ్ళింది కదా, లాయర్ అయినా పంపించాడు.
ఈ నటికుమార్ గారి దగ్గరికి వెళ్ళాను. ఈయన దగ్గరికి ఎత్తలేదు. సార్ మీ దగ్గరికి వస్తాను సార్ అంటే నేను ఎందుకు చేస్తానమ్మా పిలిచాడు ఆఫీస్కి. వెళ్ళాను నేను ఆఫీస్కి వెళ్ళాను. సార్ నేను వస్తాను సార్ ఒకసారి అన్నాను. ఆఫీస్కి వెళ్ళాను. ఫోన్ ఎత్తపోతున్నా సరే బతిలాడు కూడా 2 రోజుల తర్వాత ఇచ్చాడు. వెళ్ళిన తర్వాత సార్ ఇట్లాగా మళ్ళీ నోటీస్ పంపించారు కదా, మరి దీని గురించి కొంచెం రండి సార్, ప్రెస్ మీట్ పెడితే మాకు ఇది అవుతుంది, మీరు చెప్తే ఎప్పుడో చేద్దాం పెడతామని చెప్పేసి అన్నాం. నేను మీకు ఎందుకు చేయాలమ్మా అన్నాడండి. 16 రోజుల తర్వాత ఈ మాట అన్నాడు ఆయన నటికుమార్ గారు. నేను మీకు ఎందుకు చేయాలమ్మా అన్నారు. సరే ఇంటర్వ్యూలలో అలా మాట్లాడుతున్నారు, చిన్న చేస్తున్నారు, నాకు ఫస్ట్ రోజు కూడా చెప్పారు కదా, ఆయనతో మాట్లాడారు, ఎన్ని క్లారిటీ చెప్పారు కదంటే మీరు నా మాట వినాలమ్మా, మళ్ళీ మీరు వాళ్ళు సలహాలు తీసుకోకూడదు కదా, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు కదా అన్నారు. సార్ 16 రోజులు ఆగాను, ఫస్ట్ నోటీస్ టైం అయిపోతుంది, రిలీజ్ టైం అయిపోతుంది, నాకు మే నెలలో రిలీజ్ చేసుకోవాలనుకుంటున్నాను, ఇప్పుడు జూన్ వచ్చేసింది, ఇది కూడా అయిపోయింది అంటే కష్టం అయిపోద్ది. ఇప్పుడు ఇంకా మీరు రేపు అంటున్నారు కదా, ఒక అరగంటలో రాసిస్తా అని చెప్పిన లెటరు 16 రోజులైనా రాయిపోతే నాకు భయం వేస్తుంది కదా సార్, ఇప్పుడు అవతలతో నేను పోరాడాలి అని చెప్పేసి అంటే అవన్నీ కుదరదమ్మా, నేను చేయను, మీకు నేను సినిమా స్టార్ట్ చేసేప్పుడు నాకు అక్కడ చెప్పారా, సినిమా మొదలుపెట్టడం నాకు చెప్పారా, మధ్యలో చెప్పారా, తర్వాత చెప్పారు, నాకు అవసరం లేదు, నేను ఎందుకు చేయాలి మీకు అన్నాడు. దీనికి నాకు కోపం వచ్చేసి కొంచెం ఊరు కదా ముక్సూటి మనిషారు. నేను కూడా సార్ మీరంతా కెమెరా ముందే మాట్లాడతారా సార్, బయట మాట్లాడరా, మీకంటే స్వార్థం అంటే మీకు అవకాశం ముందు చెప్పాలి కదా, నాకు ఇంతే చేస్తానని చెప్తే నేను వదిలేసాను కదా, నువ్వు ఇంతే వచ్చావు లేకపోతే లేదు, ఇలా ఉండకూడదు కదా సార్ అని చెప్పేసి అంటే మేము అంతే అయిన తర్వాత మాట్లాడదాం పో అన్నాడు. నేను కూడా కొంచెం అది అనుకుంటా బయటకు వచ్చేసాను. అది నటికుమార్ గారికి అక్కడ అయిపోయింది. నటికుమార్ గారిని ఎప్పుడైతే కలిసాను తర్వాత అక్కడ ఛాంబర్లో రామదాస్కి వీళ్ళందరూ ఎప్పుడైతే కలిసి వీళ్ళందరూ చెప్పారో ఇక్కడ పెద్ద మనుషుల వాళ్ళ మీద నమ్మకాలు పోయినాయి సార్. నాకు ఎవరైతే టైటిల్ ఇచ్చారో అతనే పంపించా, అతని దగ్గర రెస్పాండ్ లేదు. ఎవరైతే పెద్ద మనిషి అని చెప్తున్నారో నటికుమార్ ఇతని దగ్గర లేదు. ఇక్కడ ఛాంబర్ దగ్గర ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో అశోక్ గారు కానీ తర్వాత రామదాస్ గారు ఉన్నారో వీళ్ళందరూ తెలుసు, వీళ్ళ దగ్గర లేదు, వీళ్ళ దగ్గర వేస్ట్. నేను ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ ఈయన ఉన్నాడు ఎవరు మన సందీప్ వంగ మేనేజర్ గారు, ఆయనకి నోటీస్ పంపించేసి సార్ మొన్న చెప్పారు మళ్ళీ నోటీస్ వచ్చింది, దీని సంగతి ఏంటంటే వాళ్ళంతే ఇస్తూ ఉంటారు మీరు ఇవ్వమాకన్నారు. వాళ్ళంతే ఇవ్వడం ఏంటి సార్, వాళ్ళు ఇస్తే నేను ఇవ్వాలంట, అది రూలు, మీరు నోటీస్ ఇస్తే నేను నోటీస్ ఇవ్వాలి, నాకు ఆ టైటిల్ అది ఇవ్వకపోతే నా తప్పు అయిపోతుందంట, నా సినిమా అయిపోతుంది, నేను ఒప్పుకున్నట్టు నా సినిమా నాది కాదని, కాబట్టి నేను ఖచ్చితంగా ఇస్తాను సార్, గట్టిగా ఇస్తాను సరే మీరు చెప్పండి వాళ్ళకి, ముందు ఫస్ట్ ఇది వెనక్కి తీసుకొని ఏమంటే నోటీస్ ఇవ్వమని చెప్పాను. అలా ఎవరమ్మ వాళ్ళు అలా ఏం అవ్వదు, నేను సందీప్ వంగ గారితో తర్వాత ప్రణవ్ గారితో మాట్లాడాను, అదేం కాదు మీరు రిప్లై ఇవ్వకుండా ఉంటే వాళ్ళే ఇచ్చుకుంటుంటారండి. అలా కుదరదు సార్, నేను ఇస్తాను, వాళ్ళని కూడా ఆపండి, మీరు ప్రాబ్లం క్రియేట్ చేశారు కాబట్టి ఫస్ట్ నోటిఫికేషన్ మీరు ఇచ్చారు కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తాను, మీరు ఆగండి, మీరు క్వశ్చన్ ఆగండి, ఇంకోసారి మీరు నోటీస్ ఇవ్వద్దని చెప్పాను. కుదరదు వాళ్ళతో పెట్టుకుంటే చాలా ఇబ్బంది పడతావు, నీ ఇష్టం అన్నాడు. సరే చూద్దాం సార్ వాళ్ళు ఎంత ఇబ్బంది పెడతారో, ఇప్పుడు వాళ్ళు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల ఇండస్ట్రీలో చాలా పెద్ద కంపెనీ అయ్యి ఉండొచ్చు, మీరు చెప్పిన వాటి నేను భయపడవచ్చు, కానీ నేను భయపడితే సినిమా పోతుంది, సినిమా పోతే మా ప్రాణం పోతుంది, నాకు సినిమాకి ప్రాణానికి ముడిపడి ఉంది, ఎందుకంటే ఊర్లో మేము పరువు కోసం చేసుకున్న సినిమా ఇది, డబ్బుల కోసం కాదు, మా చిన్నప్పుడు కాలం చెప్పి చెప్పుకొచ్చాను. సరే మీ ఇష్టం అమ్మా మీ కర్మమ్మ అన్నాడు. ఓకే సార్ ఇది సేమ్ నేను లాయర్ గారు చెప్పాను. లాయర్ గారు చెప్తే లాయర్ గారు ఏమన్నారు, సరే నేను ఒక్కసారి వాళ్ళ లాయర్తో మాట్లాడతాను, ఎవరైతే టీ సిరీస్ వాళ్ళు ఉన్నారో ఆ నాయక్ కంపెనీ వాళ్ళతో నేను మాట్లాడుతాను, బోసం వాళ్ళతోటి నేను మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను, ఈ లోపల ఏం చేస్తావు అంటే అడ్రస్లు తీసుకున్నాడు, ఎవరిది ప్రభాస్ గారిది సందీప్ వంగ గారిది అడ్రస్లు తీసుకుంటే నెంబరు, వాళ్ళు కానీ ఒప్పుకోకపోతే నోటీసులు అందరూ పంపిద్దాం అన్నాడు, దీని రిపీట్ సెకండ్ నోటీస్ అందరూ పంపిద్దాం అన్నాడు. దీని పక్కన నేను ఎమ్మటే నేను ఫోన్ చేసి సందీప్ వంగ గారు మేనేజర్ గారికి, సార్ ఇట్లాగా మా లాయర్ గారు వీళ్ళని అడ్రస్లు అడిగారు, మా ఇంటి అడ్రస్ నేను ఇచ్చాను కదా మీరు అడగగానే నేను ఏది చేశాను కదా, ఇప్పుడు మీ అడ్రస్లు నాకు కావాలని అన్నాను, సందీప్ వంగ గారిది ప్రభాస్ గారిది. అలా మేము ఎందుకు ఇస్తాం అమ్మ ఎవరో రాంగ్ గైడెన్స్ ఇస్తారు, రాంగ్ గైడెన్స్ కదా సార్ మాకు కట్టే ఉంది, ఇప్పుడు మీరు పంపించాలి నోటీసులు అంటే ఖచ్చితంగా వాళ్ళు నోటీస్ పంపించాలి కాబట్టి పంపించమన్నాను. అలా కుదరదమ్మా మేము ఇటాను కుదరదు అన్నాడు. నా దగ్గర ఏం తీసుకున్నారంటే మీరు ఇన్న ఇతను రాదు వాళ్ళు వద్దంటున్నాడు, అంటే కొంచెం కోప్పడి మెసేజ్ చేస్తున్నాడు, కొంచెం కంగారు పడిపోయేసి ఆ మాటలు ఏం చెప్పాడంటే అసలు వాళ్ళ అడ్రస్ గూగుల్లో కొడితే వచ్చింది కదా అన్నాడు. అది నాకు ఒక మెయిల్ చేసినట్టు ఆయన గూగుల్ కట్టి వెళ్ళాను, వాళ్ళ అడ్రస్లు తీసుకున్నాను, అదే రోజు వాళ్ళ ఇంటి నెంబర్ దాకా లాయర్ పంపించాను. ఈ పంపించి నాకు లాయర్ ఫోన్ చేస్తే లాయర్ ఫోన్ ఎత్తట్లా, మీ లాయర్ కూడా మా లాయర్ ఫోన్ ఎత్తట్లా, మెసేజ్ పెట్టిన రిప్లై ఇవ్వట్లా. ఇలా నోటీస్ పంపించాలని మాట్లాడుకొని స్పందించకపోతే ఇలా ప్రశ్నలు పెట్టుకుని ఎన్ని చెప్పిన వ్యక్తి ఎప్పుడైతే నోటీస్ పంపించానో ఫోన్ ఎత్తకుండా అతను 10 రోజులు అలాగే ఉండిపోయాడు. తన కోసం నేను 10 రోజులు చూశాను, నోటీస్ టైం 15 రోజులు టైం ఉంది కదా అంత టైం వరకు చూశాను. 2 రోజుల ముఖ్య నోటీస్ టైం అయిపోతున్నప్పుడు అప్పుడు నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఈ కడాల రంబాబన్నకి చెప్పాను, ఇలా జరుగుతుందని నాకు అర్థం కావట్లేదు, లాయరు ఇలా చేశాడు, వీళ్ళు ఇలా అంటున్నారు, అక్కడి నుంచి నడుకోవరు ఇలా అయిపోయింది. ఇప్పుడు నా పొజిషన్ ఏంటంటే ఇంకా మనకు ఒకటే దిక్కు మీడియా ముందుకు వెళ్తే ఏదైనా న్యాయం జరుగుతుంది, వాళ్ళే కొంచెం మన సపోర్ట్ చేస్తారని అనిపించింది.
సరే ఆల్రెడీ మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా, మన ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, ఒకసారి కలుద్దని చెప్పేసి ఒకసారి అడిగానమాట. అప్పుడు ఆయన అక్కడ మనకి ఒక ప్రెస్ మీట్ ఎండ్ చేశాడు. ఆ ప్రెస్ మీట్లో చెప్పాం విషయం ఇదని. ఆ తర్వాత మీడియా ముందు మనకంతా వెళ్ళిపోతున్నది. ఇప్పటికీ ఈరోజు కూడా నిన్నగాక మొన్న ఆయన ఎవరో మన సందీప్ ఒక మేనేజర్ మొన్న నేను ఫోన్ చేస్తే ఆ రోజు చెప్పాడు, నేను ఒకసారి క్లియరెన్స్ లెటర్ ఇస్తానని. నేను అడిగేది క్లియరెన్స్ లెటర్ కాదు, ఎవరైతే స్పిరిట్ సినిమా చేసి నాది అని చెప్పి చెప్తున్నారో టీ సిరీస్ వాళ్ళు, టీ సిరీస్ కంపెనీ నుంచి ఏ లాయర్లు అయితే నాకు సినిమా నీది కాదని నోటీస్ ఇచ్చారో అదే లాయర్లు మాదే పొరపాటు అయింది, ఈ టైటిల్ మీదే, మీకే రైట్స్ అని చెప్పేసి నాకు టీ సిరీస్ నుంచే కావాలి, అక్కడి నుంచి పంపిస్తేనే నేను లెటర్ తీసుకుంటాను. అది తీసుకున్న తర్వాత ఏంటనేది చెప్తాను. దాని తర్వాత కూడా నాకు తెలిసి ఖచ్చితంగా నా సినిమా రిలీజ్ అయితే ఒక సినిమా రిలీజ్ అవ్వడానికి లేదని ఒక అధ్యక్షుని పెడతాను ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు పెద్ద సినిమా అండి, వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారంటే నేను ఎక్కడ కనపడను. వాళ్ళ సినిమా బయటకు వచ్చేసిన తర్వాత నేను ఎక్కడ కనపడను. నాకు ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి నెలకి 10 రోజులకి అయ్యే పని కాదు ఇది. నాకు ఈ సినిమా రిలీజ్ అవ్వాలంటే నాకు ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక 6 నెలలు సంవత్సరం టైం పడుతుంది, అంత ఈజీగా అవ్వదు నాకు. ఇప్పుడు అది దాని గురించి మాట్లాడుకునే ముందు ఇప్పుడు ఎక్కువగా అంటే మీరు మాట్లాడింది చాలా బాగానే ఉంది, బట్ ఇప్పుడు మీకు సందీప్ రెడ్డి వంగ మేనేజర్కి జరుగుతుంది ఇదంతా డిస్కషన్స్, అంతే కదా, ఆయనతో మీరు డిస్కషనే అవుతుంది. సందీప్ గారు మాట్లాడుతున్నారు, ఇంకెవరు మాట్లాడతారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎలా వచ్చిందంటే ప్రభాస్ గారికి ఏంటి సంబంధం? ప్రభాస్ గారు జస్ట్ యాక్టర్ కదా, సో ప్రభాస్ గారు న్యాయం చేయాలి, లేకపోతే ప్రభాస్ గారు మాకు మా సినిమా టైటిల్ తీసుకోనరు అని మీరు అంటారని చాలామంది సోషల్ మీడియాలో ఇప్పుడు అవే ఎక్కువ వినిపిస్తుంది అనమాట. సో దానికి ఏం చెప్తారు? ప్రభాస్ గారు టైటిల్ తీసుకున్నారు అనట్లేదు, స్పిరిట్ సినిమా ఎవరిది దానికి ఏం చెప్తారు మీరు? వాళ్ళగా స్పిరిట్ సినిమా ఎవరిదంటే ఏం చెప్తారు? మామూలుగా మీరేం చెప్తారు? మామూలుగా అయితే ప్రభాస్ గారు అంటారు. ప్రభాస్ గారు హీరో, మన తెలుగుకే కాదు కంప్లీట్ మన ఇండియాలోనే ఒక టాప్ హీరో. ఇప్పుడు దాంట్లో ఆయన ఒక్కడే హీరో, దాని డైరెక్టరు ఇతను. మేము అడుగుతున్నామంటే సార్ మీరు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి, మీ ప్రొడ్యూసర్స్ ఇలాగ మాకు లీగల్ నోటీస్ పంపించారు సినిమా ఆపమని, మేము రిటర్న్ ఇచ్చాము మళ్ళీ పంపించారు, దానికి ఇస్తామంటే ఇలా బెదిరిస్తున్నారు. మీ సందీప్ వంగ మేనేజర్ గారు, మీ డైరెక్టర్ మేనేజర్ ఎవరు ఉన్నారో ఆయన చెప్తున్నారు వాళ్ళు చాలా పెద్ద తోపులు, వాళ్ళతో పెట్టుకోవద్దు ఇబ్బంది పడతారని. మీ వాళ్ళు బెదిరించారో డబ్బులు ఇచ్చారో నాకు తెలియదు, మా లాయర్ కూడా మాకు కనెక్ట్ అవ్వట్లేదు, మనకు రిప్లై ఇవ్వట్లేదు. కాబట్టి మీరు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి హెల్ప్ చేయండి, వాళ్ళకు ఫోన్ చేయండి, మాకు ఈ ప్రాబ్లం క్లియర్ చేయండి, చేయగలరా చేయమని అడుగుతున్నాం అంతే. దీనికోసం అడుగుతుంది తప్ప ఆయనకేం సంబంధం అంటే ఇప్పుడు సినిమాలో వన్ ఆఫ్ ది హీరో అండి, ఆయన వన్ ఆఫ్ ది ఫుల్ హీరో ఆయన. అంటే సినిమాలో ఆయన మీద ఉంటుంది కదా ఎఫెక్ట్. సరే నా సంబంధం లేదంటాడా? మరి ఈ ఎవరైతే కమెంట్స్ పెడుతున్నారో నేను రేపు కేసు పెట్టి సినిమా ఆపేస్తాను, ఖచ్చితంగా ఆపుతాను. ఒకటి సెన్సార్ వాళ్ళు సమాధానం చెప్తారా, శ్యామ్ రోడ్ సమాధానం చెప్తాడా, టీ సిరీస్ సమాధానం చెప్తాడా, లేదా సందీప్ వంగ గారు సమాధానం చెప్తారా? ప్రభాస్ గారిని వదిలేయండి, వీళ్ళు ఎవరో ఒకరు నా సమాధానం కరెక్ట్గా చెప్తే ఓకే, లేదంటే నేను సినిమాను ఆపేస్తాను. సినిమాను ఆపేసిన తర్వాత ఎవరైతే ఈ కామెంట్స్ పెట్టేసి అడుగుతున్నారో ఆ ఫ్యాన్స్ ఎవరైనా సరే మా ఓడి సినిమాను ఆపారు అనే మాట రాకూడదు. ఇదొక్కటి వాళ్ళు క్లారిటీగా వినాలి, దాని గురించి ఆలోచించాలి. రేపు మా హీరో సినిమా ఆపడానికి మీకేం రైట్స్ ఉందంటే, మీవాడు హీరో అండి, సినిమా మీవాడిది కాదు కదా. వాళ్ళు అడిగిన మాటకి మీవాడు హీరోనే కదా, ఇంకో సినిమా చేసుకోమనండి, దీన్ని వదిలేయండి, ప్రాబ్లం ఉంది కదా. రేపు నన్ను అడగొద్దు మా ఓడి సినిమా మీద ఎందుకు కేసు వేసావు, మా ఓడి సినిమా గురించి ఎందుకు మాట్లాడు అనొద్దు. అనగలరా? ఉండగలరా? ఉంటానంటే నేను మాట్లాడను, ఒప్పుకోరు కదా. రేపు మా హీరో సినిమా అప్పుడైతే మటుకు హీరో సినిమానా, ఇలా ఇబ్బంది పడుతుంటే మటుకు మా హీరో సంబంధం లేదా, ఇది ఎక్కడ కరెక్ట్? కరెక్ట్ కాదు కదా. అంటే ప్రభాస్ వరకు వెళ్ళింది అనుకుంటున్నారా మీరు? ఈరోజు కూడా వెళ్ళలేదని చెప్తున్నారండి, అందుకోసమే రేపు నోటీస్ పంపిస్తున్నా ఆయనకు కూడా. ఇప్పుడు మొత్తం టైటిల్ మీదే ఉంది, సో మీది స్పిరిట్ వాళ్ళది స్పిరిట్ అంతేనా? ఏమైనా తేడా ఉంది కొద్ది? స్పిరిట్ వైజ్ మనది స్పిరిట్ ఈజ్ నాట్ వన్, వాళ్ళది స్పిరిట్, మన దాంట్లో సంబంధం లేదు. ఫస్ట్ రోజు ఎప్పుడైతే ప్రెస్ మీట్ మీడియా ముందు మాట్లాడమన్నారో అప్పుడు నేను చెప్తున్నా స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని. సెన్సార్ అదే టైటిల్ మీరు రిజిస్ట్రేషన్ స్పిరిట్ ఈజ్ నాట్ మై, స్పిరిట్ ఈజ్ నాట్ స్టోరీ ఏంటి అసలు? ఇది ఈ మాతంగల వ్యవస్థ అన్న, మాతంగలు అంటే ఇక్కడ మన జోగినీలు దేవదాసి వీళ్ళకి సంబంధించి ఒక వ్యవస్థ అది. ఆ అమ్మాయిల మీద వాళ్ళు సంబంధించి ఏమైతే మూఢనమ్మకాలతో ఒక ఆడపిల్లని ఎలా బలి చేస్తున్నారు, దానివల్ల ఎంత ఇబ్బంది పడుతుంది అమ్మాయి మీద దాని ఉంటుంది. మాతంగ వ్యవస్థ మీద మన సినిమా. ఇది ఎంత అయిందమ్మా మొత్తం ఖర్చు? 1,15,00,000 అయిందయ్యా. 1,15,00,000? 1,15,00,000 పెట్టినాం. ఎక్కడండి అంత ఇచ్చారు అంతటో? మాకు అప్పుడు ఒక 30 బర్రెలు ఉన్నాయి, ఒక 70 మేకలు ఉన్నాయి. నేనే ఒక 30,00,000 దాచిపెట్టుకున్నా ఈ సినిమా చేయాలని. ఏది 13 సంవత్సరాల నుంచి కళ, నేను పెళ్ళి అయిన కాడి నుంచి 30 సంవత్సరాల నుంచి దాచిపెట్టాను వాటింత డబ్బు. మీకు అప్పటి నుండి సినిమా చేయాలని ఉంది. బెమ్మంగారి చరిత్ర, పొట్టేలు పొన్నమ్మ, పుట్టింటికి రాసి వెళ్ళి ఇది రాఖీ పండగ కడతారు
గోరింటాకు సినిమా. ఈ సినిమాలు చూసిన వాళ్ళ నుంచి వాళ్ళు చేయగా మనం ఎందుకు చేయకూడదన్న ఒక పట్టుదలతో నేను రూపాయి దాచి పెట్టుకొని మా ఒంట్లో వాళ్ళు కూడా అరిస్తే ఒప్పుకోకుండా వాళ్ళని ఒప్పించుకొని సినిమా చేశాను. అంటారంటే డబ్బుల కోసమే ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళు డబ్బులు వస్తే చాలంటారని కొన్ని మాటలు వింటాను. దాని మీద ఏం చెప్తారమ్మా? మాకు చెప్పా కదా, మాకు ఎవరి ఒక్క రూపాయి కూడా నేను అసలు అంటుకోను. నా టైటిల్ ఎవరికీను, నేను ఎవరు డబ్బులు తీసుకోను. ఇవాళ నీ కాడ డబ్బులు తీసుకోవాల్సినంత నాకు అవసరం లేదు. నేను ఇంత సినిమా చేసుకొని ఆపుకుంటా సినిమా చేసుకొని వచ్చినాడే ఒకరి కాడ తెచ్చుకోవాలి. నేను అప్పుగా తెచ్చుకొని చేసుకున్నా. ఇప్పుడు టైటిల్ మార్చుకోమంటే మార్చరా మీరు? మారవు. నేను నా సినిమా రిలీజ్ చేసి 10 మందికి నేను చూపించుకోవాలి, నా వాటర్ కాడికి వచ్చే వాళ్ళకి కానీ నా ఊరు చుట్టూ వాళ్ళకి కానీ. ఇప్పుడు ఏమైందని ఫైనల్గా ఏమైనా క్లియరెన్స్ వచ్చిందా, లేకపోతే మీరు ఇంక ముందు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి? అంటే మీడియాకి రావడం వల్ల మీకు ఏమైనా అడ్వాంటేజ్ అదే ప్లస్ అయిందా? మీడియాకి రావడం వల్ల అయితే చాలా 100% నాకు ప్లస్ అయింది. ఓకే, సినిమా రిలీజ్కి ఉపయోగపడకపోయినా మేము దేనికోసం పోరాడుతున్నాం, అవతలోడు ఏం చేసాడనే విషయం అయితే ఒక క్లారిటీ జనానికైతే తెలుస్తుంది. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నాకు వాళ్ళ దగ్గర నోటీస్ వస్తే, ఎవరు టీ సిరీస్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి నాకు సేమ్ నోటీస్ వస్తే, వచ్చిన తర్వాత అయితే మటుకు ఖచ్చితంగా వాళ్ళతో గట్టిగా వాదనేసుకుంటాం. ఇప్పుడు వాళ్ళ నోటీస్ రావాలి, ఎందుకంటే నేను వాళ్ళతో పోరాడలేను, బతిలాడుతున్నాను. అది యాక్చువల్లీ సందీప్ రెడ్డి వంగ ఈ టైటిల్ కానీ ఇవన్నీ తనవి, బట్ ఈ మ్యాటర్లన్నీ తన వరకు వెళ్ళట్లేదేమో అనుకోవచ్చు కదా. నా బాధ కూడా అదే. ఇంకా వెళ్ళకుండా ఏం చేస్తున్నాడు? మీకు పక్కా వెళ్ళిందన్న, మీకు వాళ్ళ మేనేజర్ చెప్పారు. మీకు టీ సిరీస్ వాళ్ళు జరుగుతుంది. లేదు, సందీప్ వంగ సార్కి వెళ్ళలేదంటే అది అబద్ధం. ఎందుకంటే వాళ్ళ మేనేజర్ గారే చెప్పారు నాకు. సందీప్ వంగ సారు, నేను, వాళ్ళ ప్రణవ్ గారు ముగ్గురు కలిసి మాట్లాడుకొని ఇది చెప్పామని చెప్పేసి నాకు వాళ్ళ మేనేజరే చెప్పాడు. ఏం చెప్పారు మీకు? మేము మొత్తం మాట్లాడుకున్నాం. ఫస్ట్ నోటీస్ వచ్చిన దగ్గర నుంచి జరిగేది మొత్తం తెలుసు. బట్ అప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు ఏమన్నారు? వాళ్ళు నాతో మాట్లాడలా. అదే వీళ్ళు ఏం చెప్పారంటే, ఏం కాదు సరే చేసుకోమను అంటున్నాడు. చేసుకోమంటే ఏంటంటే, నేను వాళ్ళు అడిగాను, చేసుకోమంటే నాకు అర్థం కావట్లేదు. నా సినిమా ఆల్రెడీ చేసుకోవడం అంటే, ఇప్పుడు నేను సెన్సార్ తెచ్చుకున్న సినిమా రిలీజ్ చేసుకోవడానికే కదా ప్రెస్ మీట్ పెట్టుకొని ఈ గొడవ అంతా. ఇప్పుడు నేను రిలీజ్ చేసుకుంటే అవ్వదు కదా. ఇప్పుడు నేను ఏమడుగుతున్నాను, నాకు స్పిరిట్ ముందు ఎవరైతే అక్కడ నుంచి ఉందో వాళ్ళ దగ్గర నుంచి నాకు అయితే టైటిల్ కావాలి ఫస్ట్. ఎవరైతే నాది టైటిల్ రిలీజ్ చేస్తే ఒప్పుకోను, కేసు పెడతా అన్నాడో ఆ దగ్గర నుంచి తప్పైందిరా బాబు, టైటిల్ నీదే, నువ్వే రిలీజ్ చేసుకోవచ్చు, ఈ టైటిల్ నీకే హక్కు ఉందని రానివ్వండి. అది నాకు రానివ్వండి. అది వచ్చిన తర్వాత మా లాయర్ గారు ఏం చెప్తున్నారో అది ఫాలో అయిపోతాను. మీరు ఇప్పటి వరకు మీకు లీగల్గా నోటీసులు పెట్టారు, లీగల్గానే మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు భయపడ్డాలు ఇలాంటివి ఏమైనా చేశారా? భయపించారు కండి, భయపించాకే కదా సెకండ్ నోటీస్ ఇప్పటిదాకా ఇవ్వకుండా ఉంది. నేను అంటే మీకు భయపెట్టారా? మమ్మల్ని భయపెట్టారు. ఏమని? వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళతో పెట్టుకోవద్దు, వాళ్ళతో పెట్టుకుంటే ఇబ్బంది పడతావు, వాళ్ళు ఏమైనా చేస్తారు, ఫోన్లోనే ఇబ్బంది పడతావు, నీకు అర్థం కావట్లేదు, వాళ్ళ రేంజ్ వేరు, వాళ్ళ టీ సిరీస్ అంటే 1000 కోట్ల బడ్జెట్లు ఎప్పటి నుంచో ఉన్నారు, 30 సంవత్సరాల నుంచి అని చెప్పేసి వాళ్ళు ఆ మాట చెప్పిన తర్వాతే లాయర్ ఎప్పుడైతే వెనక్కి తగ్గాడో అప్పుడే నేను ఇది చేయాల్సి వచ్చింది, ఈ మీడియా ముందు రావాల్సి వచ్చింది. సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి? ఆడియన్స్కి లేదు సార్, ఏంటంటే వీళ్ళు తెలియక కామెంట్స్ పెడుతున్నారు. ఇక్కడ ప్రభాస్ గారిని ఏమనట్లే, మేము రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. సందీప్ వంగ గారు టీం వల్ల ఇది మొత్తం జరుగుతుంది. వీళ్ళందరూ కలిసి కూడా టీ సిరీస్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మన తెలుగు సినిమాకి, తెలుగులకి ఇక్కడ ఒకటి జరుగుతుంది కూడా, అది మీకు తెలుసో లేదో. ఇప్పుడు కామెంట్లు పెట్టేది కూడా జెన్యున్ ఉండే వాళ్ళు చాలామంది పెట్టరంట. సో కొంతమంది దానికి కూడా ఒక పర్టికులర్ ట్రూప్ ఉండి కామెంట్స్ కానీ లేకపోతే ఇలాంటివి పెడతారని విన్నాం. అది మీకు తెలుసా? తెలీదండి. ఓహో, అదొక బ్యాచ్ అలా ఉంటాయి. అలా అయితే ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళ సంఖ్య వాళ్ళు లాక్కోమని చెప్పండి. నేను ఫ్యాన్స్ పెడుతున్నారేమో, మన ఎవరైతే ప్రభాస్ గారి ఫ్యాన్స్, సందీప్ వంగ సార్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, వీళ్ళ ఫ్యాన్స్ ఏమని చెప్పేసి ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నాను. అలా కాదు, వాళ్ళ కోసం, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఏమంటారు, వాళ్ళ వ్యూస్ పెంచుకోవడం కోసం మమ్మల్ని ఊరికే కింద పెట్టేసి దీనికి ఇంకొంతమంది పోటీ పెడతారు అనుకోండి. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ప్రభాస్ అనే గారు ఎంత మంచిగా ఉంటారో. సో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినే కడుపు నిండా భోజనం పెట్టి పంపించే రకమే తప్ప ఒకళ్ళు పొట్ట కొట్టే లేకపోతే ఒకరిని నాశనం చేయాలనే ఉద్దేశాలు ఎప్పుడూ ఉండదు. నేను కూడా తెలియదు అనుకుంటా సార్. ఇప్పుడు ఆయన గురించి అందరు ఎక్కడ కూడా, ఇంతమందిలో కూడా ఎక్కడ కూడా ప్రభాస్ గారి గురించి ఒక్కరు కూడా చెడు చెప్పలేదండి. కృష్ణరాజు గారి దగ్గర నుంచి కూడా వాళ్ళందరూ ఇంటికి వెళ్తే భోజనం పెట్టేవాళ్ళు అని చెప్తున్నారు. ఎవరు కూడా ప్రభాస్ గురించి కానీ చెడు చెప్పలేదు. అందుకే ఆయన గురించి కూడా ఎక్కడే మాట్లాడేది. ఇప్పుడు నేను కేసు వేయకుండా ఇందులో ఆడడానికి రీజన్ కూడా ఆయన ఒక్కడే, కేసుకి వెళ్ళకుండా ఉండడానికి మెయిన్ రీజన్ కూడా ఆయన ఒక్కడే. ఒక్కరు కూడా అయ్యో పాపం కష్టపడ్డారు, ఊరి నుండి వచ్చారు, సో వాళ్ళ సినిమాలు తీసుకొని పోరాడుతున్నారని చాలామంది అంటారు. బట్ కొంతమంది ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్కి వీళ్ళకి అటాచ్డ్ చేస్తే ఆ గొడవ ఉంటుంది అన్నట్లే కొంతమంది సాగుతుంది. తెలిసి
అది జెన్యున్గా ప్రభాస్ ఫ్యాన్స్ పెడతాను అయితే అనుకోవడానికి లేదనుకుంటారు నేను. అలా అయితే ఆపిస్తారు, ఎందుకంటే మేము కూడా యాంటీ కాదు కాబట్టి. ఇప్పుడు నేను మనం చెప్పినట్టుగా ఆయన ఫ్యాన్స్ అంటే నమ్మరు. ప్రభాస్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంతకుముందు చెప్పాను, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళేం అనట్లేదు, ఏలే మావాడు చేస్తాడు, మావాడు మంచిగా చెప్తున్నాడు. కానీ వీళ్ళు కొంతమంది పెట్టే మాటలకి కొంచెం రియాక్ట్ చెప్పాల్సి ఉంది అంతే. నాకు అందరూ అలా ఉంటారని చెప్పట్లేదు, కానీ ఇప్పుడు వీళ్ళు పెట్టే మాటలు ఏమైపోతుందంటే మంది మనం చేసుకుంటా ఎందుకు ఇదని. నిజంగా పెట్టిన వాళ్ళు ప్రభాస్ గారు ఫ్యాన్స్ కాకపోతే నేను టైటిల్ ఇవ్వడానికి రెడీ అండి. సో ఇదంతా క్లియర్ అయిపోతే ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది అన్న ఈ నెల కూడా చేయలేము, సంవత్సరం పట్టొచ్చు. ఎందుకని ఇది క్లియర్ అయిపోతే డబ్బులన్నా డబ్బులు మొన్న నేను పోస్టర్లు వేయించుకొని అయిపోయింది. ఇప్పుడు క్యూబ్ కోసం మిగతా ప్రెస్ మీట్లో పెట్టుకున్న డబ్బులు కొంత అప్పు కట్టేశాను, 50 లక్షలు 2 లక్షలు కట్టేశాను. ఇప్పుడు నా దగ్గర పోస్టర్లు వేసి రెడీగా ఉన్నాడు అంతే. క్యూబ్ కట్టాలి, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టుకోవాలి, ఇప్పుడు మళ్ళీ ఈ పోస్టర్ కూడా వేయించాల్సి వస్తుందేమో. నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు. మరి ఎన్ని రోజులైనా ఇంకా పోరాడతారా మరి? ఇది రిలీజ్ అయితే తప్పదు కదన్నా. రైట్ అన్న, ఖచ్చితంగా అయితే మీకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే సోషల్ మీడియా ఎంత పాపులర్ అయిందో మీకు తెలుసు. సోషల్ మీడియాలో ఒక ఇష్యూ ఉంటే పాజిటివ్, అది మీలో ఖచ్చితంగా నిజాయితీ ఉంటే, న్యాయం ఉంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. సో మ్యాక్సిమం అందరూ సపోర్ట్ చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు అంటే ప్రభాస్ గారు కావచ్చు, సందీప్ రెడ్డి వంగ గారు కావచ్చు, ఖచ్చితంగా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయరు. ఒకవేళ మీదే అనుకుంటే మీకే ఇస్తారు. బట్ వాళ్ళకి తెలియకుండా ఏం జరుగుతుందో అనేది మనం కూడా జడ్జ్ చేయలేం. బట్ ఒకే దగ్గర జరుగుతుంది, టీ సిరీస్ దగ్గర జరుగుతుంది కాబట్టి ఈ 2 రోజుల్లో మీకు అది ఒకవేళ వస్తే హ్యాపీ, ఒకవేళ రాకపోతే అప్పుడు మళ్ళీ ఫర్దర్గా మీరు ఏం చేయాలనేది ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ఒక మాట అన్న, ఒకటి లాస్ట్ పని చేస్తాను. సందీపంగ గారికి తెలియదంటే ఈ డ్రామా అంతా సందీపంగ మేనేజరు టీ సిరీస్లో కలిసి చేస్తున్నారా అంటే ఫైనల్గా ఇప్పుడు ఈయనకైతే ఇదే నిజమైతే మటుకు వాళ్ళ యూనియన్లోకి వెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది, ఇంకా మేనేజర్ యూనియన్లోకి. ఒకవేళ సందీపంగ గారికి తెలియకపోతే ఇది కానీ వాళ్ళ మేనేజర్ చేస్తున్నట్టు మొత్తం ఇది. ఎందుకంటే ఆయన నాతో మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడలే. ఆయన చెప్పిన మాట వినే నేను సందీపంగ గారిని కూడా అంటున్నా. ఎవరైతే వాళ్ళ మేనేజర్ ఉన్నారో ఆయన మాట్లాడినేసి నేను ప్రణవ్ గారిని కూడా అంటున్నా. ఆయన మాట్లాడేసి అంటాను, వీళ్ళు ఎవరు మాట్లాడదు. ఓన్లీ నాకు ఇది మొత్తం ఎవరి గురించి నేను ఏం మాట్లాడినా తప్పైనా ఒప్పైనా కేవలం ఆ మేనేజర్ గారు వాళ్ళు, ప్రసాద్ గారు వాళ్ళు, అక్కడ నుండి మీరు ప్రసాద్ గారు వాళ్ళు ఆయనే మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా 4 మాటలు 3 మాట్లాడి ఆయన మాట్లాడుతుండ్రు. కాబట్టి ఇది మొత్తం చేస్తుంది ఆయనే. ఈ 2 రోజుల్లో ఏమైనా మాట్లాడారా? 2 రోజుల క్రితం మాట్లాడానండి. ఏమని? అదే పంపిస్తాను వాళ్ళతో మాట్లాడేసి అని చెప్పేసి అన్నాడు. మరి ఫస్ట్ నుంచి అడుగుతున్నా కదా, సరే పంపించండి ఫస్ట్ అయితే అని చెప్పాను. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. సో మా సైడ్ నుండి అందరూ సపోర్ట్ చేస్తున్నాం. అయ్యో ఫుల్ చెప్పుకోవడానికి ఇంకో ప్లాట్ఫామ్ అయితే దొరుకుతుంది మీకు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న.